అయింది అయిపోయింది అంటాను. పొద్దున కట్టినా అంది కూడా పొద్దున అయింది. ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే మందు కట్టాలకు వచ్చాము మేము కనీసానికి ఒక 7 మంది ఉన్నప్పుడే 7:30కే ఇక్కడికి రావటం జరిగింది. అప్పటికి ట్రాక్టర్లు ఇక్కడ వచ్చి ఉన్నాయి. వచ్చి అప్పటికి మహేందర్ వచ్చి ఇక్కడ ఎడిపోతాను చిన్న అంటే డోర్ తీస్తాను అనుకున్నా నేను. ఫోన్ ట్రాక్టర్ అక్కడ పెట్టారు. 100 కట్ట కనీసానికి టంబులు వేయకుండా కూడా ఈ టంబులు వేయకుండా ఎందుకు వేస్తానని మేము అడిగినాం, ప్రశ్న ఇచ్చినాం. ఏహే లేదు యాపలగడ్డ పంపిస్తాను అన్న. వాళ్ళు మొన్న వేసారు కదా అని అన్నారు. అరే మొన్న మేము కూడా వచ్చినాం కదా ఆ రోజు, మరి మాకు టంబులు వేయకుండా మరి ఆ 100 కట్టాలు ఎటు పంపిస్తున్నారు? మరి వాళ్ళ జనాలు చిట్టీలో వేసి చిట్టీలు ఉన్నాయి వాళ్ళకే పంపిస్తాను. సరే మేము కూడా అదే రోజు ఇస్తే మాకు కూడా అట్లా పంపించాలి కదా అని మేము అడుగుతున్నాం. ఈ 100 కట్ట అట్ట పోవటం కూడా అదే ఇప్పుడు ఆ స్వామి వచ్చిండు అడిగినాం. మేము 13 మంది అన్నాం. 13 మందిలో ఒక 45 కట్టాలు పోతాయి. 40 అంటే 50 కట్టాలు కూడా ఉండాలి కదా. ఆ 50 కట్టాలు కూడా ఒక ఎంతమందికి ఒక 10 మంది 15 మందికి అంటే 10 మంది 11 మందికి వస్తాయి. ఆ 5 కట్టాలు చొప్పున వేసుకుని కూడా ఇట్లా జరగకుంటే కూడా మళ్ళా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ జనాలు కూడా ఇట్లా హింస పెట్టుడు కాదని కూడా ఈ ఇక్కడున్న అధికారులకు కూడా కొద్దిగా చెప్పాలి. అందరికీ న్యాయం జరిగేటట్టుగానే ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను. 7:30కి వచ్చిన 7:30కి వస్తానికి ట్రాక్టర్ లోడ్ అవుతుంది. ఇది ఎక్కడిది ట్రాక్టర్ అంటే యాపలగడ్డది అని చెప్పి అన్నాడు. అంటే అమ్మటే శివో నెంబర్ తీసుకున్న, శివకు ఫోన్ చేశాక అది నువ్వుగా తీసుకోండి అన్న, మీడిగా నా కట్టాలు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. అన్నాక అది పొద్దున్నే అసలు షాప్ తీయకముందే మందు కట్టాలు పోతున్నాయి అని చెప్పి మేము ఆ ట్రాక్టర్ని ఆఫ్ చేస్తే వాళ్ళు అసలు ఆ ట్రాక్టర్ రోడ్ వచ్చి ఈ కట్టాలు వెంబటే ఈ మాయి మేము పట్టుకొని పోతాం 13 మందిని పెట్టాము అని చెప్పి అన్నాడు. అంటే సర్లే మీరు వచ్చినాక వాళ్ళు అసలు అధికారులు వచ్చినాక తీసుకొని పోండి, మీ కట్టాలైతే మీకే, మీ తమ్ములు వేసిందా వేయలేదా అని చెప్పి మాకు తెలియదు, వాళ్ళని అడిగినాక తీసుకొని పోండి అని చెప్పాక మేము కింద మొన్న శుక్రవారం రోజు వచ్చాము. శుక్రవారం వచ్చి తమ్ములు వేస్తామంటే మమ్మీని వద్దన్నారు. వాళ్ళకి ఎట్లా వేసిండ్రని చెప్పి అడుగుదామని చెప్పి అంటే రాకుండాకే ఇంకా మేము కింద అంతలకి సర్దుమునిగినాం. మేము 5 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. శుక్రవారం నుంచి వెళ్ళి ఇవాళ సోమవారం కనుక తిరుగుతూనే ఉన్నాం. అయినా అసలు మాకు మందు కట్టాలు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ ఒక లోడ్ వచ్చిందంటే జనాలు ఫుల్ అయిపోయినారు. అయ్యాక ఇక అసలు మళ్ళీ ఇవాళ కొద్దిగా ఆర్గనైజేషన్ అయింది వెంబటే జనాలను చూసి. మేము యూరియా కోసం ఇప్పుడు గత ఒక 4-5 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఇక్కడికి రాగానే శుక్రవారం వస్తే ఆ రోజు లోడ్ లేదు. శనివారం వచ్చేసరికి శనివారం ఒక లోడ్ వచ్చింది. ఒక లోడ్ దింపి దాని కాగితాలు రాలేదు. మరి కాగితాలు రాలేదంటే కాగితాలు రేపు వస్తాయి కదా అన్న ఉద్దేశం. సరిగా ఆ రోజు కూడా మరి ఉన్న వాళ్ళ కాడికి ముందు లైన్లో వచ్చే వాళ్ళు కూడా ఒక 5 కట్టాలు ఇచ్చిండ్రు. 5 కట్టాలు 3 కట్టాలు ఆ రేంజ్లు ఇచ్చిండ్రు, వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఉన్నాయి కదంటే శనివారం రోజు హాఫ్ డే కదా సగం రోజు అని చెప్పేసి అనేసరికల్లా పాపం శనివారం కూడా సగం ఇచ్చిండ్రు, కానీ అది హాఫ్ డే అన్నది సగం ఇచ్చిండ్రు. ఉన్న కట్టాలు దానికి నెంబర్ రాలేదని అంటే వెళ్ళిపోయినాం. మరి వాళ్ళు సోమవారం పొద్దుగాలకి ఇటుకు వచ్చేసరికల్లా ఉన్న కట్టాలు మరి అవి మరి ఏ రకంగా మరి ఏ రోజు డేట్లు వేసిండో ఏది చేసిండో కానీ ఆ రైతుకనైతే మాకు ఇచ్చిండ్రు. మేము డబ్బులు కట్టినాం, మా తమ్ములు వేసిన మనం వాళ్ళు తీసుకున్నారు. ఉన్న మరి మిగతా కట్టాలు ఇవ్వమంటే ఇప్పుడు ఉన్నాయి కూడా ఇళ్ళు ఉన్నాయి. ఒక 300 కట్టాలు 400 కట్టాలు ఒక 60 మందికి వచ్చేసి మనకి 5 కట్టాలు చొప్పులు ఇచ్చినాడు. 60 మంది వెళ్ళిపోతే మిగతా దగ్గర 100కి పైగా జనాలంతా మిగిలిపోయింది.
ఇట్లా మళ్ళీ మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళమే 4 రోజులు పట్టింటే మళ్ళీ ఇప్పుడు ఇవాళ దొరకలేదు అంటే ఇంకా మళ్ళీ మేము ఇంకా 4 రోజులు వచ్చినా కానీ నాకు దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ లేదు ఇది గవర్నమెంట్కి ఒకవేళ శాతం కాకపోతే అందయ్యకపోతే ఆ ప్రైవేట్కి ఇచ్చినా కానీ అట్లా పోయి కాళ్ళు గద్దలు పట్టేదని చెప్పి అటు ఇయరా ఇటు ఇయరా. ఇప్పుడు మాకు ఈ సీజన్ తప్పిందంటే మొక్కదాన్ని వేసి ఇప్పుడు తలెన్నుకు వచ్చింది. ఈ సీజన్లో బరాబరిగా ఇప్పుడు వేయాలి. ఇప్పుడు కనుక వేయకుండా ఇప్పుడు 10 రోజులకే కనుక వస్తే నువ్వు 100 కట్టాలు ఇచ్చినా మాకు అది అనుగుణంగా కాదు, అది జరగదు. అందుకనే మనం ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అంటే యాడికి పోయినా యాడ దొరికేది. ఇప్పుడు ఏడ తప్పింది ఇంకేమన్నా బయట దొరుకుతాయి. బయట అంటే బయట దొరికే పరిస్థితి లేదా, ఇక్కడ ఉన్నాయి కోఆపరేట్కి వస్తే ఈడ దొరికేది లేదా. ఇవి దీని మీద మాత్రం మాకు చాలా ఇది అవుతుంది. దీనికి గవర్నమెంట్ కొంచెం దీన్ని ఆలోచన చేసి ఇక్కడున్న అధికారులు కూడా ఎవరైనా దీని మీద స్పందించి మీకు మీడియా మిత్రులకు కూడా నా తెలియజేయాల్సింది ఏంటంటే మీరు కూడా కొంచెం దయచేసి మేము మాట్లాడింది మీరు అక్కడికి తెలపగలుగుతారు అనే దాంతోనే మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాం. మీరు దయచేసి దీన్ని మాత్రం మాకు ఒకటి చేసి పెడితే మరి మన మండలం వల్ల బాగా ఉన్నది. ఇందాక ఒక మనిషి వచ్చి అంటాడు కదా లేదా అప్పుడు ఎక్కువ ఉన్నది ఇప్పుడు వ్యవసాయం పెరిగిందంటే వ్యవసాయం పెరిగిందని అన్నప్పుడు నాకు తెలిసిన మేరకు ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని లోన్లు రావాలంటే 120 లోన్లు పోయినసారి వచ్చింది. మరి ఈసారి 120 లోన్లు రాలేవు కదా. మరి అది అయ్యే లోన్లు పంపించిన తర్వాత ఒక లేదు మన వ్యవసాయం పెరిగింది అది పెరిగింది ఇది పెరిగింది అన్నట్టు అసలు మనకి ఎవరికి తెలియదు. ఎంఆర్ఓ తెలియదు, ఎవరికి తెలియదు, వీళ్ళెవరు వీళ్ళు అటుకోలిగా ఇది పెరిగింది అది పెరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం తప్ప వీళ్ళ మాటలతో ఏ మాటకు కానీ కట్టాలైతే రాకుండా అవుతానే. ఈ కట్టాలైతే దయచేసి మాకు వచ్చేటట్టుగా చూడండి. రైతు వేదికకి వచ్చేసరికి అక్కడ 10 కట్టాలు ఇస్తామని చెప్పేసి పై నుంచి బాధ్యులు వచ్చి మాట్లాడతారు. తిరిగి వచ్చినాక మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ఫోన్ చేసి 5 వేయాలని చెప్పేసి వీళ్ళంటే ఆ వచ్చిన 5 కట్టాలు కూడా కొంత దొరికిన వాళ్ళు దొరుకుతారు, దొరకని వాళ్ళు దొరకట్లేదు. ఇది అన్న విషయం.